రైల్వే కోడూరు పట్టణ ప్రజలందరికీ జేఎఫ్ఎఫ్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఇలా వ్రాయబడింది, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నశించిన దానిని వెతకి రక్షించడానికి 2024 సంవత్సరాల క్రితం పరలోకాన్ని విడిచి భూలోకానికి లోక రక్షకుడిగా కన్య అయిన మేరీ గర్భాన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడిన వాడై ఈ లోకానికి ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు ప్రభు జన్మదినం ఈ దినాన ప్రపంచంలో ఉన్నటువంటి 195 దేశాల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే ప్రపంచంలో చెదిరున్న ప్రతి మానవుడి కొరకు పరలోకాన్ని విడిచి పరలోకంలో 24 పెద్దలతో 4 జీవులతో కోటాను దూతల మధ్య మహిమ పొందుతున్న దేవుడు ఈ లోకానికి మానవుడి కొరకు మానవుడు నశించిపోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించిన దానిని వెతకి రక్షించడానికి మానవుడు జన్మ పాపముతో కర్మ పాపముతో తన జీవితంలో నెమ్మది శాంతి సమాధానము సంతోషము లేకుండా తను మరణిస్తే ఎక్కడికి వెళ్తాడో ఒక నిరీక్షణ లేకుండా మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తుండగా చెడు అలవాట్లు, చెడ్డ సహవాసాలు, చెడ్డ పరిస్థితులు, చెడు కార్యాలు మానవుడి జీవితంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా సంతోషం లేకుండా చేస్తూ ఉంటే ఆ మానవుడిని రక్షించడానికి ఒక చెట్టు లేకపోతే ఒక కొయ్యి ఎలాగో పైకి బాగా మంచిగా కనిపించిన లోపల చెదులు పట్టినప్పుడు ఎలా అది మొత్తం తిరివేసి నాశనం అయిపోతూ ఉందో అలాగే మానవుడి జీవితం పైకి బాగానే ఉంది. చెడు తలంపుల వలన, చెడు అలవాట్ల వలన, త్రాగుడు వలన, వ్యభిచారం వలన, దురాత్మ కార్యాల వలన మానవుడి జీవితం నశించిపోతుండగా చెడ్డవాడైన మానవుడిని మంచివాడిగా మార్చడానికి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి నజరేయుడు యేసు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన మానవుడి జీవితంలో ఆయన మానవ రూపిగా ఈ లోకంలో సంచరించినప్పుడు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, అనేక గొప్ప కార్యాలు చేయడమే కాకుండా ప్రతి మానవుడి కొరకు కలువరి శిలువలో ప్రాణం అర్పించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదని. అయితే గొర్రెల రక్తం, పొట్టేళ్ల రక్తం, మేకల రక్తం, కోళ్ల రక్తం మానవుడి పాపాలు తీసివేయటం అసాధ్యం. ఒక పరమాత్ముడిగా ఉన్నవాడు, ఒక పరిశుద్ధుడిగా ఉన్నవాడు ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించాలి, రక్తమును కార్చాలి. ఆ రక్తము ఎవరిది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మతా పరిశుద్ధుడు. క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, సమస్తములో ఆయన పరిశుద్ధత కలిగి ప్రతి మానవుడి కొరకు కలువరి శిలువలో ప్రాణం అర్పించాడు. ఎందుకు దేవుడు ఏంటి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడంటే మానవుడిని రక్షించడానికి, మానవుడి పాపాలు తీసివేయబడ్డం కొరకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని. కనుక యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మానవుని పాపాలు తీసివేయడం కొరకు, మానవుని నీతిమంతుడిగా తీర్చడం కొరకు, చెడ్డవాడిని మంచివాడిగా మార్చడం కొరకు. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, కోడూరు పట్టణస్థులారా, యేసుక్రీస్తు మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఒక మంచివాడి కొరకు ఒక మంచివాడు ఏమైనా చేయని తెగిస్తాడు, కానీ చెడ్డవాడి కొరకు ఎవరు ఎంత మంచి కార్యమైనా ఎంత చెడ్డవాడి కొరకు ఎవరు కూడా వారితో వెళ్ళరు, వారితో సమాధానకరంగా ఉండరు. అయితే మానవుడు చెడ్డవాడైండగా యేసుక్రీస్తు మానవుడు పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు మన కొరకు కలువరి శిలువలో ప్రాణం అర్పించాడు, రక్తం కార్చాడు. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఎరిగి ప్రభుని హృదయంలో నువ్వు చేర్చుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేయగలిగితే అన్ని పాపాలు క్షమించి నిన్ను నిత్య రాజ్యానికి చేరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.